హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 103. మీనాక్షి గారు ముగ్గురు కొడుకులకి కాఫీ తీసుకొచ్చి వేదాకి మాత్రం పాల గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు. వేద పాలు తాగుతూ శౌర్యతో మాటల్లో పడిపోయింది. కిచెన్లో వాడొక్కడే కష్టపడుతున్నాడు. మీరు కాఫీ తాగండ్రా, నేను నా చిన్న కొడుక్కి సాయంగా వెళ్తాను అని మీనాక్షి గారు చరణ్ దగ్గరికి వెళ్తారు. ఇక వేద పాలు వేడిగా ఉండడంతో ఊదుకుంటూ తాగుతూ నవ్వుకుంటూ శౌర్యతో మాట్లాడుతూ ఉంటే రుద్ర కాఫీ తాగుతూ పెళ్ళానికి ఫ్రీగా సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు. వేద శౌర్య అది గమనించకుండా వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న పెదాలు, అలాగే పాలు ఊదుతూ ఉంటే ముందుకు వస్తున్న తన చిన్న పెదాలు, ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆమె మొహంలో మారే హావభావాలు, పైగా శౌర్యతో నవ్వుతూ మాట్లాడడం, ఒక చేతితో పాల గ్లాస్ పట్టుకొని ఇంకో చేతితో సైగలు చేస్తూ శౌర్యతో అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు శౌర్య భుజం మీద కొడుతూ మాట్లాడుతూ ఉంటే ఆమె ప్రతి ఒక్క చిన్న పనిని కూడా అపురూపంగా చూస్తూ ఉన్నాడు రుద్ర. అలిగినట్టుగా శౌర్య దగ్గర మాట్లాడుతూ బుంగమూతి పెడుతూ ఉన్న భార్యని చూస్తూ ఉంటే ఇక్కడ రుద్రకి ఫీలింగ్స్ ఎక్కడికో ఒక రేంజ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆమె ప్రతి పనిని చూస్తూ, ఇంత క్యూట్గా ఎలా పుట్టావే రాక్షసి, బండలా ఉన్న నా హార్ట్ని కూడా కరిగించేశావు కదే నువ్వు. చిన్నప్పటి నుండి ఈ క్యూట్నెస్తోనే పడగొట్టేశావు. నువ్వు తప్ప ఇంకో అమ్మాయిని చూడకుండా అసలు నువ్వు తప్ప ఈ లోకంలో అమ్మాయిలు ఉన్నారా అనుకునేలా చేశావు కదే. ఈ రుద్రగాడు అంటే కేవలం వేదకి మాత్రమే సొంతం అనేలా చేశావు. ఇంకా ఇంకా ఎంత నీ మాయలోకి ముంచుతావే నన్ను. ప్రతిరోజు నీ ప్రేమలో పడిపోతున్నాను కదా నేను. ఇంతకుముందు ఉన్న ప్రేమ కన్నా 1000 రెట్లు నీ మీద ప్రేమ పెరిగిపోయిందే నాకు. మన ప్రేమకి కొత్తగా ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బేబీని ఇస్తున్నావు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందే నాకు లైఫ్లో. నేను మర్చిపోలేని బెస్ట్ గిఫ్ట్నే ఇస్తున్నావు నువ్వు నాకు. పైగా మన బేబీని మోస్తూ ఇంకా అందంగా ఇంకా లడ్డూలా తయారవుతున్నావు కదా. నిన్ను ఇలా చూస్తూ నా ఫీలింగ్స్ ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా. పైగా నిమిషానికి ఒకసారి ఆ మూతి చూడు ఎలా పెడుతున్నావో. ఆ మూతిని చూస్తే టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉండాలే నేను. వేరే వాళ్ళ దగ్గర కనీసం మాట వరుసకి కూడా బెండ్ అవ్వని నేను నీ చూపుకు మాత్రం బెండ్ అయ్యేలా చేస్తున్నావు కదే రాక్షసి. ఈ రుద్రగాడినే నీ దగ్గర బెండ్ అయ్యేలా చేస్తున్నావంటే నువ్వు మామూలు రాక్షసివి కాదే, నా రాక్షసివే నువ్వు. ఈ మాటలన్నీ డైరెక్ట్గా చెప్తే నీ రియాక్షన్ ఏంటే? ఇంకా నా నెత్తికెక్కి కూర్చుని నా మీద డ్యాన్స్ కూడా వేస్తావు కదా అని రుద్ర వేదనే చూస్తూ అతడిలో అతడు చిన్నగా నవ్వుకుంటూ ఉంటే శౌర్య వేదతో మాట్లాడుతూ వాళ్ళ అన్నయ్య ఫీలింగ్స్ గమనించి, వేదుగా ఒక్క ఫోన్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ వస్తాన్రా అని చెప్పి అన్నా వదినలకు ప్రైవసీ ఇచ్చేసి శౌర్య డోర్ లాక్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అదేంటి బావా అలా వెళ్ళిపోతున్నావు అని వేద మాట్లాడుతూ రుద్ర వైపు చూసేసరికి రుద్ర చూపు మాత్రం మారలేదు. వేదనే సూటిగా చూస్తూ ఉంటే, ఓయ్ ఎందుకలా చూస్తున్నావు అని వేద పాల గ్లాస్ కంప్లీట్ చేసి గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళి రుద్ర ఒడిలో దర్జాగా కూర్చుంది. నా పెళ్ళాన్ని నాకు నచ్చినట్టుగా చూసుకుంటాను, నీకెందుకే హా అని వేదని జాగ్రత్తగా ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు రుద్ర. తమరి పెళ్ళాంనే బాబు నేను అంది వేద రుద్ర బుగ్గ మీద
ముద్దు పెడుతూ. ఆమె ముద్దుకి రుద్ర చిన్నగా కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఫీల్ అవుతూ, ఇప్పటికే నానా రకాలుగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నానే, మళ్ళీ ఎందుకే నా ఫీలింగ్స్తో ఆడుకుంటావు అన్నాడు రుద్ర వేద కింది పెదవిని అతడి పంటితో పట్టుకొని ఆమె పెదవిని లీక్ చేస్తూ. ఆ ముద్దుకి వేదకి మైకం కమ్ముతూ ఉంటే వేద కళ్ళు మూసుకొని, నీ ఫీలింగ్స్ ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు బావా, నేనైతే అస్సలు అడ్డు చెప్పను అని అంది మత్తుగా. ఆమె ఇంకా అతడికి సహకరిస్తూ ఉంటే రుద్ర అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతూ ఆమె పెదాలని చాలా డీప్గా కిస్ చేసి ఆమె పెదవికి ఘాటు పడేలా ముద్దు పెట్టుకున్నాడు. దాంతో వేద కాస్త బాధగా అనగానే అప్పుడు రుద్ర అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవగానే వేద పెదవులు ఎర్రగా మెరిశాయి, ఆమె పెదవులు రక్తంతో. దాంతో రుద్ర తన ఫీలింగ్స్ని తగ్గించుకుంటూ ఆమె పెదాలపై ఉన్న బ్లడ్ని అతడి నాలుకతో లీక్ చేస్తూ, నాకు ఫీలింగ్స్ వస్తే నన్ను కంట్రోల్ చేయమని చెప్పాను కదే, ఇంకా నువ్వు నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తే ఎలానే అని ఆమె పెదాలని అతడి పంటితో లాగి ఆమె పెదాలని మరోసారి లీక్ చేసి వదిలాడు. నువ్వే నన్ను టెంప్ట్ చేస్తున్నావు బావా అని అంది వేద. నీ మొహమే, నీ మొహం, ఎవరిని టెంప్ట్ చేస్తున్నారే తింగరి మొహం దానా, ఇంత క్యూట్గా వచ్చి ఒళ్ళో కూర్చున్నాక కూడా నా ఫీలింగ్స్ని మడిచి ఎక్కడ పెట్టుకోవాలి నేను అని అన్నాడు రుద్ర ఆమె హెయిర్ని ఆమె చెవి వెనక్కి సర్దుతూ. ఏమో నాకేం తెలుసు అని నవ్వింది వేద. ఆమె నవ్వుని అతడు మైమర్చిపోయి చూస్తూ అని చిన్నగా రాగాలు తీస్తూ, నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉందే అన్నాడు ఆమె నడుముని గట్టిగా చుట్టుకొని. అతడి బాధకి వేద రుద్ర తలని ఆమె గుండెకి హత్తుకొని అతడి తలలో చేయి పెట్టి నిమిరి, నీ కొడుకు వచ్చే వరకు మనకి ఈ దూరం తప్పదు కదా బావా అని అంది. అని రుద్ర వేద మాటకి ఆమె టీషర్ట్ పైకి జరిపి వేద పొట్ట మీద చేయి వేసి చిన్నగా నిమురుతూ ఉంటాడు. అతడి చేతికి పొట్ట కాస్త గట్టిగా తగలగానే, ఇంకా ఎప్పుడు పెద్దగా అవుతుందే నీ బంప్, ఇంకా చిన్నగానే ఉంది కదా అని అడిగాడు. 5-6 months వచ్చాక పెద్దగా అవుతుంది అని చెప్పింది బావా అత్తయ్య అని అంది వేద. కాస్త మంచిగా తినవే, అప్పుడే నా కొడుకు హెల్దీగా ఉంటాడు అన్నాడు రుద్ర. మన కొడుకు అంది వేద రుద్ర మాటకి. అంటూ రుద్ర అతడికి నచ్చినంతసేపు వేద పొట్ట మీద చేయి పెట్టి అక్కడ తడుతూ అతడి బేబీని ఫీల్ అవుతూ అతడి తలని ఆమె మెడవంపులో చేర్చి అతడి మీసాలతో ఆమెకి గిలిగింతలు రేపుతున్నాడు. రుద్ర చేస్తున్న పనికి వేద మెలికలు తిరుగుతూ, బావా ప్లీజ్, నువ్వు అలా చేస్తే నాకేదోలా ఉంది, ప్లీజ్ ఆపేయి ఇక అని అంది. నాకు ఆపాలి అని లేదే, నిన్నింకా ఏదో చేసేయాలి అనిపిస్తుంది, అది ఇప్పుడు ఇలా తీర్చేసుకుంటున్నాను, కాబట్టి కాస్త సైలెంట్గా ఉండు, నన్ను కదిలించకుండా అని అన్నాడు రుద్ర. నువ్వు అలా చేస్తూ ఉంటే నాకేదో అయిపోతుంది బావా, కానివ్వవే అని అతడి పని అతడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు రుద్ర. సిగ్గులేదు నీకు, ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు బావా అంది వేద మెల్లిగా అతడి పనులకు సరెండర్ అయిపోతూ. నీ దగ్గర నాకెందుకే సిగ్గు, నా పెళ్ళం నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను అని ఆమె భుజం మీద డ్రెస్ని కిందికి లాగి అక్కడ కూడా అతడి తడి ముద్దులు పెడుతూ ఉంటే వేదకి ఆ ఫీలింగ్ని తట్టుకోవడం చాలా కష్టమయ్యి రుద్ర తలలో వేలు పెట్టి అతడి జుట్టుని గట్టిగా పట్టుకుంటుంది. బావా ప్లీజ్ అంది. రుద్ర నో రిప్లై. బావా ప్లీజ్, ఈ టైంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు బావా అని రాగం తీసింది వేద. నాకు కరెక్టేనే అని రుద్ర అతడి మీసాలని ఆమె మెడవంపులో నుండి ఆమె భుజం మీదకి తీసుకువచ్చి భుజం కిందగా ఆమె గుండె వరకు తీసుకువెళ్తూ ఉంటే వేద స్పీడ్గా రుద్రని వెనక్కి నెట్టి అతడి ఒళ్ళో నుండి దిగి బెడ్ దగ్గరికి పరుగు తీస్తుంది.
వేద అతడిని నెట్టినందుకు రుద్ర వేద వైపు కోపంగా చూస్తూ ఉంటే, ఏం చేయాలి అనుకుంటున్నావు బావా నన్ను అని వేగంగా శ్వాస తీసుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ అన్నీ కాల్ చేసి బుగ్గలి నిండా వాటర్ పెట్టుకొని రుద్ర కళ్ళల్లోకి చూస్తుంది. రుద్ర వేద చేసే పనులన్నీ చూస్తూ ఏమనను కానీ ఇలా రావే అని పిలిచాడు. నేను రాను, ఇప్పుడు వస్తే నన్ను ఏదేదో చేసేసావు, ఇప్పుడు మళ్ళీ వస్తే ఇంకా చేస్తావు, నేను రాను పో అని అంది వేద. మర్యాదగా రావే, లేకపోతే తన్నులు తింటావు చెప్తున్నా. నువ్విప్పుడు నన్ను కొట్టలేవు బావా అంది వేద నవ్వుతూ. అతడు కొట్టలేడు అన్న ధీమాతో. ఇప్పుడు నేను ఏమి అనలేను అనే కదే నీ వేషాలు అని రుద్ర సోఫా నుండి లేవడంతో వేద బెడ్ వెనక్కి వెళ్ళి, ఇదిగో నా దగ్గరికి వస్తే బాగోదు చెప్తున్నా బావా, కడుపుతో ఉన్న పిల్లాన్ని ఇలా టార్చర్ చేయకూడదు అని అంది. నేనేమనను కానీ ఇలా పరిగెత్తకే అని రుద్ర 2 అడుగుల్లో వేదని చేరుకొని ఆమెని వెనుక నుండి హత్తుకొని, నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అని ఆమె వీపు మీద అతడి పంటిఘాటు ఒకటి ఇచ్చేశాడు. అతడి పనికి ఆవు బావా అని అరిచింది వేద. ఏంటే అని మళ్ళీ అక్కడే ముద్దు పెడుతూ అడిగాడు రుద్ర. ఏం చేస్తున్నావో తెలుస్తుందా? కొన్ని నెలల నుండి నా బాడీ మీద ఇలాంటి మార్క్స్ లేవు అనుకున్నాను, మళ్ళీ నా బాడీ అంతా నీ మార్క్స్తో నింపేస్తున్నావా అంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. Please like, share and subscribe.